జుకినీతో పచ్చడి చేస్తున్నాను. ఇడ్లీకి, దోశకి ఈ పచ్చడి చాలా బాగుంటుంది. దీని రెసిపీ ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి. జుకినీ పచ్చడి చేయడానికి ఒక ప్యాన్లో 2 స్పూన్లు నువ్వుల నూనె వేస్తున్నాను, చూడండి. ప్యాన్లో నూనె మరిగింది. కొన్ని పల్లీలు వేస్తున్నాను, చూడండి. కొంచెం శనగపప్పు, కొన్ని ఎండుమిరపకాయలు, కొంచెం మినప్పప్పు, జుకినీ పచ్చడికి కొన్ని ధనియాలు చాలా బాగుంటుంది. అట్లానే కొంచెం జీలకర్ర, కొంచెం చింతపండు, కొన్ని వెల్లుల్లిపాయ రేకులు. ఇది ఇప్పుడు ఒకసారి కలుపుతాం. రుచికరమైన జుకినీ పచ్చడిలో కొంచెం కరివేపాకు. ఈ తాలింపులో కరివేపాకు లేకపోతే అసలు రుచే ఉండదు. కొంచెం ఇంగువ, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు. ఒకసారి కలుపుదాం. చూడండి, ఇట్లా వేగిపోవాలి. పోపులన్నీ వేగిపోయాయి. ఇప్పుడు జుకినీ ముక్కలు వేస్తున్నాను, చూడండి. ఇప్పుడు కొన్ని టమాటా ముక్కలు, అట్లానే కొత్తిమీర కాడలు. కొత్తిమీర కాడలు ఎవరు వేస్ట్ చేయకండి, దీంట్లో ఫుల్ కాల్షియం ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక 10 నిమిషాలు ఇట్లా నూనెలో మగ్గాలి. మగ్గాక నేను పచ్చడి చేస్తాను, చూడండి. జుకినీ పచ్చడి, జుకినీ కొత్తిమీర కాడల పచ్చడి. ఒక 10 నిమిషాలు మగ్గాలి. ఒకసారి మూత తీసి చూడండి, పచ్చడికి అంతా రెడీ అయిపోయింది. ఇదంతా కూడా మగ్గిపోయింది, చూడండి. సో ఇది ఇప్పుడు నేను జుకినీ పచ్చడి చేస్తాను. జుకినీ పచ్చడి విత్ ఇడ్లీ. ఇడ్లీ కూడా రెడీ అవుతుంది. అక్షయ్, ఇడ్లీ రెడీ అయిపోయిందన్న. చూడండి, వేడివేడి ఇడ్లీ మీద కొంచెం నెయ్యి. దీంట్లో జుకినీ చట్నీ. రెడీ.